మన భారతదేశంలో చాలా సైబర్ క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి. దీనివల్ల ది ఇండియన్ గవర్నమెంట్ ₹25,000 crores లాస్ డ్యూ టు ది సైబర్ క్రైమ్స్. దాంట్లో టైప్స్: క్రిప్టో క్యూరియన్సీ క్రైమ్, క్రిప్టో జాకింగ్, సైబర్ టెర్రరిజం, హ్యాకింగ్ డ్యామేజ్ టు కంప్యూటర్ సిస్టమ్, ఆన్లైన్ సోషల్ మీడియా రిలేటెడ్ క్రైమ్, రన్సోమర్, చైల్డ్ పార్నోగ్రఫీ. క్రిప్టో క్యూరియన్సీ క్రైమ్, క్రిప్టో జాకింగ్, హ్యాకింగ్ ఏ విక్టిమ్ రిసోర్సెస్ అంటే మీ పర్సనల్ ట్రేట్స్, ఎగ్జాంపుల్ ఏజ్, జెండర్ ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్, అలాగే పర్సనల్ హిస్టరీ, రిలీజన్, కల్చరల్ ఐడెంటిటీ, ఫ్యామిలీ స్ట్రక్చర్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ రిసోర్సెస్, కమ్యూనిటీ వాల్యూస్, ఇలా అన్నిటిని హైజాక్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మీరు భయపడకుండా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయండి. సైబర్ టెర్రరిజం: ఎవరైతే ఇంటర్నెట్ని బాగా వాడతారో వాళ్ళని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తారు. మెయిన్లీ టార్గెట్ చేసేది స్టూడెంట్స్ని. ఇంటర్నెట్లో వచ్చే నోటిఫికేషన్ని క్లిక్ చేయడం ద్వారా వాళ్ళకి మీ ఓటీపీ వెళ్ళిపోయింది. సో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మనీ అడగడానికి ప్రయత్నిస్తారు. దీనికి మీరు చేయాల్సింది ఇంటర్నెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆన్లైన్ సోషల్ మీడియా రిలేటెడ్ క్రైమ్స్. సెక్యూరిటీ హ్యాకర్: మీరు వాడే యాప్స్ని హ్యాక్ చేస్తారు. బర్లింగ్: వీళ్ళ టార్గెటే బ్లాక్మెయిల్ చేసి హరెస్ట్ చేస్తారు. ఆన్లైన్ స్కామ్స్: మీ ఏటీఎం, పర్సనల్ డాక్యుమెంట్స్ వీటిని హ్యాక్ చేస్తారు. సో మీ పర్సనల్ ఐడీస్ అనేవి ఆన్లైన్లో అస్సలు షేర్ చేయొద్దు. హ్యాకింగ్ డ్యామేజ్ టు కంప్యూటర్ సిస్టంలో పర్సనల్గా ఉన్న బిజినెస్ డాక్యుమెంట్స్ని హ్యాక్ చేస్తారు. లైక్ షేర్స్, ట్రేడ్స్, అలా వాటి పిన్ కోడ్స్ డీటెయిల్స్ తెలుసుకొని అన్నిటినీ హ్యాక్ చేస్తారు. మీరు చేయాల్సింది మీ పర్సనల్ ఓటీపీ అండ్ కోడ్స్ అస్సలు ఇంటర్నెట్లో షేర్ చేయకండి. ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్: ఎప్పటికప్పుడు మీ మనీ చెక్ చేసి ఫండ్ ఎలెక్ట్ చేయండి. రన్సోమ్వేర్: సిస్టమ్ ఇన్ఫెక్టెడ్, డేటా లాక్డ్, పేమెంట్ డిమాండెడ్, ఇలా మీ సెక్యూరిటీలో ఉన్న ప్రతి డాక్యుమెంట్ని ఫేక్ చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ అంటే వీళ్ళు మెయిన్లీ టార్గెట్ చేసేది స్టూడెంట్స్ని. మొబైల్లో పోర్నోగ్రఫీస్ వీడియోస్ వస్తే, నోటిఫికేషన్స్ వస్తే లేకుండా ట్యాప్ చేసి ఆ కాల్ని అటెంప్ట్ చేయడం వల్ల ఆ వీడియో కాల్లో మీ ఫేస్ రీడింగ్ తీసి మళ్ళీ మీకే పెట్టి మిమ్మల్ని వేధిస్తారు. సో ఆన్లైన్లో వచ్చే నోటిఫికేషన్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.